దేశంలో జరుగుతున్న సంఘటనలు మన దేశం ఇతర దేశాల ముందు తల వంచుకునే విధంగా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాముడు పాలించిన రాజ్యంలో రామరాజ్యం లేదని కేంద్రంపై మండిపడ్డారు. దేశంలో రైతుల సమస్యలకు పరిష్కారం లేదు, కానీ ఆదాని ఆస్తులు పెరుగుతున్నాయని అన్నారు. దేశ సంపద ఏ రకంగా పెంచాలి, పెంచిన సంపద ఏ రకంగా పేదలకు పంచాలి అనేది మోదీకి తెలియదని ఎద్దేవా చేశారు. పేదల కోసం చేసింది కానీ కొన్ని వందలు చెప్తాం మేము మైక్ పట్టుకొని. నిన్న ఒక కాలేజీలో జరిగితే బాన్స్వాడలో ఒక ఉర్దూ మీడియం జరిగే అమ్మాయి వరుస క్రమంగా రాజకీయవేత్త కాదు, రాజకీయ నాయకురాలు కాదు, ప్రభుత్వం చేసే మంచి పనులను వరుసగా చెప్పుకొచ్చింది. మేము కూడా చెప్పలేమంతా, ఎందుకంటే వాస్తవం కాబట్టి. మీరు చెప్పండి, ఏముంది మీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏదో 9 ఏళ్లలో చెప్పండి. జిఎస్టీ పెంచిండ్రు, డిమాండ్ చేసిండ్రు, ఉచిత కరెంట్ ఇవ్వద్దంటారు, రైతు ధాన్యం కొనొద్దంటారు, ఉచిత పథకాలను తీసేయమంటారు. ఇవే కదా. ఏమైనా గట్టిగా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరును, వాస్తవాలను ప్రజల దృష్టి తీసుకొస్తే వాళ్ళ మీద ఈడీలు బోడీలు. ఫస్ట్ ఈడీ దాడి జరగాలనుకుంటే అద్వాని మీద జరగాలి. ఫస్ట్ అదాని మీద. మీ స్నేహితుడేమో పక్క, ప్రియమైన శిష్యుడేమో ప్రియమైన స్నేహితుడేమో బాల్యమిత్రులు అంటారు. మరి ఎందుకంటే అంత ప్రేమ ఆయనతోటి? 140 కోట్ల మంది ప్రజలతో లేనటువంటి ప్రేమ ఒక్కొందని ఎందుకుందండి ప్రేమ? రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి వేరే రాష్ట్రాలలో. తెలంగాణ తగ్గిపోయినాయి, అది కనబడతలేదా నీకు? విద్యుత్తులే, కరెంట్ పంట విద్యుత్తులే కనబడతలేదా నీకు? ఇవన్నీ ఏం పరిష్కారం లేదు. కేవలం అవన్నీ పరిపాలన పక్కన పెట్టి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారు. మాట మాత్రం అంతు లేదు. మాట్లాడండి, మంచి చెప్పుకోండి, చేసిన పని చెప్పుకోండి, నేను సమర్థిస్తాం మేము కూడా. అంతేగాని చేసేవాడిని ఓర్చలేరు, చేసిన పని సమర్థించలేరు. మేము చేసినట్టు పని చెప్పుకోవడంతో పాటు మీరు చేయలేని పని అటువంటి మేము చెప్తా ఉంటే సిడి నోటీసులు, దాడులు. ఒక ఆడబిడ్డ తీసుకెళ్లి 9 గంటలండి, 9 గంటల విచారణ. అక్కడ విచారణ జరుగుతుంటే ఇక్కడ ఈ మహానుభావుడు నోటికి వచ్చి మాట్లాడతారు. నోరు కంట్రోల్ పెట్టుకోండి. నేను వాళ్ళు అన్నట్టుగా ఆ నోరు